90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం రవీంద్రనాథ్ సార్. నమస్తే అండి. ప్రాపర్టీ కొనేటప్పుడు ఫ్లాట్ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, పర్చేస్ చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము లీగల్ పరంగా. సో బ్యాంక్ లోన్స్ తీసుకున్న కూడా తర్వాత ఏదో ఒక లిటిగేషన్ ప్రాబ్లము ఏదో ఒకటి చూస్తూ ఉంటాం. సార్ మరి అసలు కొనే ముందు ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ జవేరి గారు. ప్రధానంగా ఈ ప్రాపర్టీస్ పర్చేజ్ చేసేటప్పుడు అంటే ఓపెన్ ఫ్లాట్స్ కానీ లేదా అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఇట్లాంటివన్నీ ఇటీవల పర్చేజ్ చేస్తూ ఉంటారు. పర్చేజ్ చేసిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుపోయి మమ్మల్ని కన్సల్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఇటీవల కాలంలో పెరిగారు. అంటే గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యువల్ గా కొన్ని వ్యూస్ లో కొన్ని ఒపీనియన్స్ తీసుకోవడం, డ్రాస్టిక్ చేంజెస్ తీసుకోవడం, ఇట్లాంటివి కొత్తగా బయర్స్ కి దీనికి సంబంధించిన అవగాహన లేకపోవడం వల్ల తొందరపాటు అంటే అక్కడ ఏరియాలో రేటు పెరుగుతుందనో లేకపోతే తక్కువ రేటుకు వస్తుందని చెప్పి, లేకపోతే మాకు చాలా రీజనబుల్ గా ఉన్నటువంటి కాస్ట్ ఉందని, అదేవిధంగా బిల్డింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందని చెప్తూ ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ కావచ్చు లేకపోతే ప్లాట్స్ కావచ్చు ఇటువంటి విషయాల్లో తొందరపాటుతనంతో కొంత అడ్వాన్స్ ఇవ్వడం, అదేవిధంగా అగ్రిమెంట్ చేసుకోవడం, ఈ రెండు జరిగిన తర్వాత సేల్ డీడ్కి వచ్చేసరికి అలా ఆ ఓనర్స్ అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాల్లో చాలా డిలే అవుతూ దాన్ని ఎట్లా చేయాలో అర్థం కాదు. అప్పులు తీసుకొచ్చి ప్రాపర్టీ కొనేసి ఉంటారు, బ్యాంక్ లోన్స్ తీసుకొచ్చి లోన్లు పెట్టేసి ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి బంగారం లేకపోతే పేరెంట్స్ దగ్గర ఉన్నటువంటి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏది ఉంటే దాన్ని అమ్మేసి ఆ అమౌంట్ తీసుకొచ్చి ఎవరినో నమ్మి ఆ ప్రాపర్టీ కొందామని చెప్పి అక్కడ అమౌంట్ పెట్టేయడం, ఈ రకాలుగా చేస్తూ మధ్యలో స్టక్ అయిపోతారు. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో స్టక్ అయిపోతారు, ముందుకు రాలేక. ఇటీవల ఈ మధ్యకాలం రీసెంట్గా బాగా ఎక్కువైపోయాయి అనమాట. ముఖ్యంగా వెస్ట్ జోన్ చూసినట్లయితే హై రేజ్ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. 25th ఫ్లోర్ అనో 26th ఫ్లోర్ అనో అంటే ప్రీ అడ్వాన్స్ బుకింగ్స్ తీసుకోవడం, అడ్వాన్స్ పే చేస్తారు వాళ్ళకి, మీకు 25th ఫ్లోర్లోనో లేదా 28th ఫ్లోర్లో ఇక్కడే బుకింగ్ ఇస్తారు, సో అండ్ సో టైంకి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తారు. ఆ హ్యాండ్ ఓవర్ చేయరు, డిలే అవుతుంటుంది. ఈలోగా తెచ్చినటువంటి అమౌంట్కి ఇంట్రెస్ట్ పే చేసుకోలేక ఉండలేక విల్లాస్ పరిస్థితికి వెళ్ళేట్లయితే ఇంకా ఇబ్బంది అనమాట. సమీద ఒక గేటెడ్ కమ్యూనిటీ 100 విల్లాస్ ఉన్నటువంటి హౌసెస్ అనుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళి పలానా హౌస్లో పేమెంట్ చేసేస్తారు, అడ్వాన్స్ చేస్తారు, అగ్రిమెంట్ అయిపోతుంది, కానీ మీకు పలానా టైంలో పేమెంట్ అంటే హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు, హ్యాండ్ ఓవర్ చేయరు, డిలే అవుతూనే ఉంటుంది ప్రాసెస్. అంటే రకరకాల అంటే ఒక ప్రాబ్లం అని చెప్పలేమండి జవేరి గారు, రకరకాల కాన్సిక్వెన్స్లో ఇబ్బంది పడుతూ స్టక్ అయిపోతారు. కొన్ని చోట్ల అగ్రిమెంట్ చేసి స్టక్ అయిపోతారు, కొన్ని చోట్ల అడ్వాన్స్ ఇచ్చి స్టక్ అయిపోతారు, కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ చేసేసుకున్న తర్వాత, ఈవెన్ దో బ్యాంక్ లోన్స్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది సఫర్ అవుతున్న కేసెస్ ఇటీవల కాలంలో చాలా ఎక్కువ అయిపోయాయి. సో ముందుగా మనం ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేసేటప్పుడు, ఫ్లాట్ కానీ పర్చేజ్ చేసేటప్పుడు మినిమం కొంత అవేర్నెస్ అయితే ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి. ఇటీవల కాలంలో లీగల్ అవేర్నెస్ బాగా పెరుగుతుంది, మనం చేస్తున్న వీడియోస్ కావచ్చు వీటి వల్ల చాలా పెరుగుతూ ఉంది. అంటే ముందు అవేర్నెస్ ఉండాలి. మనం ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేస్తున్నాం అంటే అట్లీస్ట్ కొంత అవేర్నెస్ అయితే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఈరోజు చెప్పే కొన్ని విషయాలు బహిరంగ గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను చెప్పే విషయాలు ప్రతి ఒక్కరు కూడా బిఫోర్ బయింగ్ ఏ ప్రాపర్టీ, ఇద్దరు ఫ్లాట్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్ ఆర్ ఎనీథింగ్, ఒక ల్యాండ్, ఈరోజు నేను చెప్పే విషయాలు మాత్రం చాలా వాల్యుబుల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చివరి వరకు చూడండి. ఈ వీడియోలో కొన్ని కీ పాయింట్స్ నేను చెప్తాను. అవి లేకుండా మీరు ఇట్టి పరిస్థితులు కూడా ఈవెన్ దో 1 రూపీ కూడా మీరు ఎవరికి కూడా ఇవ్వద్దు, అడ్వాన్స్ పేమెంట్గా ఇవ్వద్దు. సో నెంబర్ 1 ఏంటి పాయింట్ అంటే, ఫస్ట్ ఆ ప్రాపర్టీ ఏదైతే పర్చేజ్ చేస్తారో దాని కన్సల్ట్ ఓనర్ ఎవరు, దానికి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్, ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ డాక్యుమెంట్ అడగండి, ఆ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి, ఆ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్. అంటే ఈ ప్రాపర్టీ ఎవరి దగ్గర కొన్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఆ లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి. మూడోది ఏంటంటే ఈసీ చెక్ చేసుకోవడం, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటాం మనం దాన్ని, ఈసీ అన్నది చెక్ చేసుకోవాలి. ఈ 3 చెక్ చేసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అక్కడ మనం తీసుకున్నట్లయితే కన్వర్షన్ ల్యాండ్ ప్రాపర్టీ అంటారు. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ అయిందా లేదా, దట్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్షన్ జరిగిందా లేదా, ఎంఆర్ఓ ఇస్తారు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్, అది అక్కడ ఉందా లేదని చెక్ చేసుకోవడం. నాలా అంటారు, ఎన్ఏఎల్ఏ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ అని. సో మనకు ఒక యాక్ట్ ఉంది, దాని ప్రకారంగా నాలా ఛార్జెస్ వీళ్ళు పే చేశారా లేదా. నాలా అంటే నాలా కాదండి, కాలువలు కాదు, నాలా అంటే ఇట్స్ గవర్నమెంట్ యాక్ట్. అది ఆ యాక్ట్ ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ ఉందా లేదంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సర్టిఫికేట్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఎవ్రీథింగ్ ఓకే స్మూత్. ఇక్కడ జనరల్గా ఉంటాయి జీపీ హోల్డర్స్ ఉంటారు, ఎవరో ప్రాపర్టీ ఓనర్ ఉంటారు, ఈ ప్రాపర్టీ ఓనర్ వీళ్ళకి జీపీ ఇచ్చి ఉంటారు ఈ ప్రాపర్టీ అమ్మి పెట్టమని చెప్పి. జీపీ హోల్డర్కి కూడా రైట్స్ ఉన్నాయా లేదా, డాక్యుమెంట్ ఓన్లీ ఎంఓఐ రాసుకున్నారా, అది కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంటా చెక్ చేసుకోవాలి.
చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇవి కూడా చెక్ చేసుకున్న తర్వాత దానికి కన్సల్ట్ ఇక్కడ మనం అప్రూవల్స్ విషయానికి వచ్చినట్లయితే అది హెచ్ఎండి అప్రూవలా, డిటిసిపి అప్రూవలా అన్న చెక్ చేసుకోండి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే హెచ్ఎండిఏకి ముందుగా అప్లై చేసుకుంటారు వాళ్ళు అక్కడ. అంటే ఈ లేఅవుట్ని అప్రూవల్ చేయమని చెప్పి గవర్నమెంట్ హెచ్ఎండి అథారిటీస్కి ఒక లెటర్ పెడతారు, దాన్ని డీసీ లెటర్ అంటారు. ఆ డీసీ లెటర్ ఉందా లేదని చెక్ చేసుకోండి. డీసీ లెటర్ ఉన్నంత మాత్రాన డీసీ లెటర్ వేరు, హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వేరు. సో హెచ్ఎండిఏ లెటర్ ఉందా లేదా అప్రూవల్ చేసుకోండి. ఎందుకంటే హెచ్ఎండి లెటర్లో క్లియర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎంటర్ లేఅవుట్ ఉన్నట్లయితే ఆ లేఅవుట్లో ఒక 15% ఆఫ్ ప్రాపర్టీని మార్టిగేజ్లో పెడతారు. టోటల్ డెవలప్మెంట్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మార్టిగేజ్ ప్లాట్స్ అని రిలీజ్ అవుతాయి. సో టోటల్ ఎంటైర్ లేఅవుట్ అంతా కూడా మార్టిగేజ్లో ఉన్నటువంటి 15% ఆఫ్ ప్రాపర్టీ మార్టిగేజ్ ఉందా లేదని చెక్ చేయండి. ఆ పార్ట్స్ డివిజన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయని చెక్ చేసుకోండి. ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత వెరీ కీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నైతే బిల్డింగ్ పర్మిషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బిల్డింగ్ పర్మిషన్స్ యాస్టీజ్ ఉండడానికి మీరు ఇప్పుడు తీసుకున్న వాడికి ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయా, యాస్టీజ్గా ఉందన్నటువంటి చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. పర్మిషన్స్ అప్రూవల్స్ అన్ని క్లియర్గా ఉంటేనే తప్ప ఈవెన్ ఒక సింగిల్ రూపీ ఇచ్చే ప్రయత్నం చేయకండి. చాలా మంది ఏమంటారంటే ఇవన్నీ ఉన్నాయి సార్, మీరు అడ్వాన్స్ ప్రీ బుకింగ్స్ చేయండి. ప్రీ బుకింగ్స్ చేసుకోవడం వల్ల మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎటువంటి అగ్రిమెంట్ రాసుకున్నా, ఎంఓఐ రాసుకున్నా దానికి అథెంటికేషన్ ఉండే అవకాశం చాలా తక్కువ. సో డెఫినెట్గా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం మీ మీదే ఉంది. అది ఆ డాక్యుమెంట్ ఇస్ క్లియర్ ఆర్ రాంగ్ అన్నది కూడా. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత ఫైనల్గా మనం చెక్ చేసుకోవాల్సింది ఏదైతే మీరు ఫ్లాట్ కొనుక్కుంటున్నారంటే ఫిజికల్గా చెక్ చేసుకోండి. కన్స్ట్రక్షన్లో వాడుతున్నటువంటి మెటీరియల్ ఎవరు వాడుతున్నారు, అక్కడ ఇంజనీర్ అప్రూవల్ ఎలా ఉంది, నిజంగా కాస్త హై రేజ్ ఇప్పుడు ఒక 2.5-3 CRలో మీరు ఒక 25th ఫ్లోర్ లేదా 30th ఫ్లోర్లో మీరు బిల్డింగ్ పర్చేజ్ చేస్తున్నారు. అటువంటి సందర్భాల్లో ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ ఉందా లేదా, అక్కడ స్టీల్ రెసిస్టెన్స్ ఉందా లేదా, ఆ 25th ఫ్లోర్కి వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఏ పైప్ లైన్స్ వాడుతున్నారు, ఏ రకమైన వాటర్ లైన్స్ వాడుతున్నారు, ప్లంబింగ్ ఫెసిలిటీ ఎట్లా ఉంది, ఎలక్ట్రికల్లో ఏ రకమైన వైర్లు వాడుతున్నారు, స్టీల్లో ఎంత గేజ్ స్టీల్ వాడుతున్నారు, పిల్లర్స్ వాడితే పిల్లర్స్ యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంది, అందులో వాడి సిమెంట్ క్వాలిటీ ఎంత, అందులో వాడి స్టీల్ క్వాలిటీ ఎంత, ఇట్లాంటివన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇంజనీర్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఫిజికల్గా ఐ విట్నెస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బిఫోర్ గోయింగ్ టు అగ్రిమెంట్ అడ్వాన్స్ టోకెన్ అడ్వాన్స్ ఇస్తారు. అగ్రిమెంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్గా ఉంటేనే ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక స్టాండర్డ్ ఫార్మేట్ అగ్రిమెంట్ తీసుకొచ్చి సార్ సంతకం పెట్టండి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకండి. ఒక ప్రొఫెషనల్, ఒక అడ్వకేట్, ఆ రంగం మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక అడ్వకేట్ అగ్రిమెంట్ రాసుకోండి. ఒక లీగల్ అగ్రిమెంట్, ప్రొఫెషనల్గా ఉన్న అగ్రిమెంట్ రాసుకుంటే మీరు ఏదైతే మనీ పే చేస్తున్నారో ఆ మనీకి సెక్యూరిటీ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లీగల్ ఇష్యూస్ లేకుండా. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. జవేరి గారు, మరి అగ్రికల్చర్ ల్యాండ్స్ పర్చేస్ చేసేటప్పుడు పొలాలు కానివ్వండి, వాటికి సంబంధించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? డెఫినెట్గా అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కూడా, పర్చేజ్ చేసేటప్పుడు కూడా ఆ ల్యాండ్కి ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకం ఎవరి పేరు మీదుగా ఉంది, 1B సర్టిఫికేట్ ఉందా లేదా, దట్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు ఉన్న తర్వాత అడంగల్స్ చెక్ చేసుకోండి. ప్రాపర్గా లాస్ట్ ఒక 30 years 40 years అడంగల్స్ కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒక ట్రాన్సాక్షన్ మధ్యలో జరిగిందా లేదా. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఈ విలేజర్స్ ఏం చేస్తారంటే మీరు రైతులు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు, ఎక్కడో పెట్టి అక్కడి నుంచి అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ దానికి ఎక్కడ మీకు ఈసీలో కనిపించదు. అంటే బ్యాంక్ నుంచి తీసుకొస్తే మనకి ఈసీ రిఫ్లెక్ట్ అవుతుంది, బట్ బ్యాంకులో ఈసీ ఉండదు. ఆ లోకల్లో ఉన్న పర్సన్ దగ్గర డాక్యుమెంట్స్ వాళ్ళు అక్కడ పెట్టి తీస్తారు. చాలా చోట్ల గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేవండి అన్నప్పుడు మీరు సస్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా మీకు ఉంది. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు అంటే బీయింగ్ ఎన్ అడ్వకేట్గా మేము ప్రతి డౌట్ఫుల్ పెడతాం. అంటే ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడైనా పెట్టి అమౌంట్ లోన్ తీసుకున్నారా అని చెప్పి మళ్ళీ మీకు సెకండ్ రిజిస్ట్రేషన్, థర్డ్ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ల్యాండ్ వాల్యూస్ పెరిగాయి కాబట్టి ఇట్లాంటి విషయాలు చాలా మనం అలర్ట్గా ఉండాలి. ఇటీవల ఒకప్పుడు ఏంటంటే వేలల్లో ఉండేది, 100ల్లో ఉండేది, వేలలోకి వచ్చింది, ఈరోజు కోట్లలోకి వచ్చేసింది. ఎక్కడ టచ్ చేద్దామన్నా ₹1,00,00,000 మీకు తక్కువ ఎక్కడ కూడా అవకాశం లేదు. కాబట్టి అమౌంట్ పెట్టి మనం ప్రాపర్టీ పర్చేజ్ చేస్తున్నాం అంటే డాక్యుమెంటేషన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. జవేరి గారు, చాలా డీటెయిల్డ్ గా చాలా మంచిగా చెప్పారు సార్. సో మరి ఎవరైనా సరే లిటిగేషన్ ల్యాండ్స్ కానివ్వండి, సో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించిన, వీళ్ళందరూ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా సార్? డాక్యుమెంట్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేస్తున్నారంటే బిఫోర్ గోయింగ్ టు ఏ లీగల్ ఒపీనియన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా మీరు ఎప్పుడు కూడా ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేశారంటే మీరు పోయి గుంతలో పడినట్టే, మీరు పోయి బురద కుంటలో పడినట్టే అర్థం చేసుకోండి. ఒక ప్రాపర్టీని ఈదర్ ఫ్లాట్ ఆర్ ఎకర్స్ ల్యాండ్ ఏదైనా పర్చేజ్ చేస్తున్నారంటే బిఫోర్ బయింగ్ ఏ ప్రాపర్టీ డెఫినెట్గా ఆ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి కన్సల్ట్, ఒక ప్రొఫెషనల్గా ఉన్నటువంటి ఒక అడ్వకేట్ని చూపించి అతను ఇచ్చే చెక్ లిస్ట్ ప్రకారం కన్సల్ట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీ పర్చేజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో కన్సల్ట్ ప్రాపర్టీని క్రాస్ చెక్ చేసుకొని చెక్ లిస్ట్ ప్రకారం డాక్యుమెంట్
డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయని లీగల్ ఒపీనియన్ తీసుకుంటే తప్ప ప్రాపర్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్చేజ్ చేయవద్దని నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నాను జవేరి గారు. సో వీరందరూ మరి సంప్రదించాలంటే ఎలా సార్? కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే లేదా అట్లీస్ట్ కాల్ చేసినా వాట్సాప్ చేసినా మా లీగల్ టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీకు కావాల్సిన సలహా సంప్రదింపులు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా న్యాయపరంగా ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా ఆ విషయంలో కూడా మీకు ప్రయత్నం చేస్తారు జవేరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.